న్యూస్ పల్నాడు జంట హత్యల కేసులో సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది. నిన్న ఉదయం 10 గంటలకు శ్రీనిధి హోటల్ నుంచి వీరస్వామి రెడ్డి, ప్రశాంత్ రెడ్డిలను నిందితులు ఎత్తుకెళ్లారు. హోటల్లో టిఫిన్ చేసి బయటకు రాగానే ఇద్దరిని బలవంతంగా కారులో ఎక్కించి తీసుకువెళ్లారు. అడ్డుకోబోయిన వాళ్లపై నిందితులు దౌర్జన్యం చేశారు. ఆర్థిక వ్యవహారాలే ఈ హత్యలకు కారణమని పోలీసులు ఒకవైపు భావిస్తున్నారు. 10 కోట్ల రూపాయల సెటిల్మెంట్ పై ఉన్న వివాదమే హత్యలకు దారితీస్తున్నట్లు సమాచారం. బెంగళూరులో చాలా కాలం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన వీరస్వామి రెడ్డి, బాదం మాధవరెడ్డి మనస్పర్ధాలు రావడంతో విడిపోయారు. వ్యాపార విభేదాలతో బెంగళూరులో మాధవరెడ్డిపై వీరస్వామిరెడ్డి కేసు పెట్టారు. ఆ కేసులో బెయిల్ తెచ్చుకున్న మాధవరెడ్డి ఈ ఏడాది వీరస్వామిరెడ్డిపై సంతమాగులూరులో కేసు పెట్టించారు. వీరస్వామిరెడ్డిపై తన అనుచరులతో మాధవరెడ్డి కేసులు పెట్టించినట్లు కూడా చెప్తున్నారు. అయితే మాధవరెడ్డి అనుచరుడు అనిల్ ఫిర్యాదుతో నరసారావుపేటలో వీరస్వామిరెడ్డిపై చెక్ బౌన్స్ కేసు నమోదైంది. చెక్ బౌన్స్ కేసులో కోర్టు వచ్చిన వీరస్వామిరెడ్డి, ప్రశాంత్ రెడ్డి దారుణ హత్యకు గురవ్వటం జరిగింది. అయితే సంత మాగులూరుకు చెందిన వ్యక్తులే ఇద్దరిని హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. చిలకలూరిపేటలో కారు పెట్టి మరో వెహికల్ తో నిందితులు పరారైనట్లు కూడా అనుమానిస్తున్నారు పోలీసులు. 3 బృందాలతో ప్రస్తుతమైతే గాలిస్తున్నారు. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాయి శంకర్ అందుబాటులో ఉన్నారు. సాయి శంకర్, ఈ కేసుకు సంబంధించి సీసీ ఫుటేజ్ ఆధారంగానే పూర్తి దర్యాప్తు అయితే కొనసాగుతుంది. సో సంతమాగులూరుకి సంబంధించిన వ్యక్తులేనా? సౌమ్య, ప్రధానంగా ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఎంతటి వాళ్ళనైనా దూరం చేస్తాయి, ఎలాంటి విభేదాలకైనా దారితీస్తాయి అనడానికి ప్రధానంగా అనేక ఉదాహరణలు వస్తున్నా కూడా ప్రస్తుతం పల్నాడు జిల్లాలో జరిగినటువంటి జంట హత్యలు కూడా కారణం అని చెప్పచ్చు. ఇద్దరు వ్యక్తులు వాళ్ళు బలపడే వరకు ఇద్దరు కలిసికట్టుగా పనిచేశారు, కష్టపడ్డారు, సంపాదించుకున్నారు. వాళ్ళు మాధవరెడ్డి, అదేవిధంగా జంట హత్యల్లో చనిపోయినటువంటి వీరస్వామిరెడ్డి, వీళ్ళిద్దరూ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని 10 ఏళ్ల పాటు ఎంతో ఘనంగా చేసినటువంటి పరిస్థితి ఉంది. అనేక వెంచర్లను కూడా వాళ్ళు చేసినటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా ఆర్థికంగా ఇద్దరు బలపడిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య కూడా విభేదాలు చోటు చేసుకోవడం జరిగింది అనే విధంగా కూడా మనకు తెలుస్తుంది. ఈ ఆర్థిక పరమైనటువంటి విభేదాల నేపథ్యంలోనే ఈ జంట హత్యలు జరిగినట్లు కూడా పోలీసులు అయితే క్లియర్గా నిర్ధారిస్తున్నటువంటి అంశంగా చెప్పచ్చు. అయితే ఈ అంశాలన్నీ కూడా మాధవరెడ్డికి అదేవిధంగా వీరస్వామిరెడ్డికి మధ్య కూడా 7 కోట్ల 40 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి అంశంలో విభేదం తలెత్తడం జరిగింది. వీటికి సంబంధించి ఇద్దరు కర్ణాటకలో కేసు వీరస్వామిరెడ్డి నమోదు చేస్తే అదే కేసుకు సంబంధించినటువంటి అంశంలో కూడా సంతనూతలపాడులో ఏదైతే అక్కడ పాత మాగుడుపాడుకు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లో మాధవరెడ్డి ఫిర్యాదు చేయడం జరిగింది. మొత్తంగా ఈ 2 కేసులకు సంబంధించినటువంటి అంశంతో ముందుకు వెళ్తున్న పల్నాడు జిల్లాలో మరో కేసుని మాధవరెడ్డి వాళ్ళ అనుచరులకు సంబంధించిన వాళ్ళతో నమోదు చేయడంతో వాళ్ళు ఇక్కడికి ఆ కేసు నిమిత్తం రావడం జరిగింది. ప్రస్తుతం మనం ఈరోజు సీసీటీవీలో టీవీ తీసుకొచ్చినటువంటి సీసీటీవీ ఏదైతే ఉందో ఇది శ్రీనిధి హోటల్. ఇక్కడే ఈ పక్కన ఉన్నటువంటి న్యాయస్థానం నుంచి వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. ఉదయం సమయంలో బ్రేక్ఫాస్ట్ చేయడానికి వాళ్ళు ఇక్కడికి వచ్చినట్లు కూడా గుర్తిస్తున్నారు. ఇక్కడ ఏదైతే ప్రస్తుతం మనం నిలబడినటువంటి ప్లేస్లోనే వాళ్ళు ఎవరైతే నిందితులు చంపడానికి వచ్చిన వాళ్ళు ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇటు శ్రీనిధి హాస్పిటల్ ముందు సైడ్కి రావడం జరిగింది. ప్రస్తుతం ఈ హోటల్కి సంబంధించి ముందు సైడు మెట్లు ఉన్నాయి. వాళ్ళు ఎవరైతే ప్రస్తుతం మనం ఈ మెట్ల మీద నుంచి వీరస్వామిరెడ్డి, ప్రశాంత్ రెడ్డి ఇద్దరు కూడా కిందకి దిగి రావడం జరిగింది. కిందకి దిగి రావడంతో ఇక్కడ మొత్తం ఒక 6 వ్యక్తులు అటు నుంచి ఆ బ్లాక్ స్కార్పియో ఆర్పుకున్నారు. వాళ్ళు ఆ స్కార్పియో వచ్చేలోపు వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతం మనం నిలబడినటువంటి ప్లేస్ దగ్గరే వివాదం కూడా జరగడం జరిగింది. మొత్తంగా ఈ 6 వ్యక్తులు వాళ్ళు ఎవరైతే వీరస్వామిరెడ్డిని, ప్రశాంత్ రెడ్డిని ఇద్దరిని కూడా కారు ఎక్కించుకోవడం జరిగింది. అయితే పక్కనే ఉన్నటువంటి లాయర్ని కూడా వాళ్ళు తోసివేశారు. ఈ మెట్ల నుంచే వాళ్ళు కిందకి దిగినటువంటి పరిస్థితి ఉంది. హోటల్లో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ కూడా మనం చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. లోపల
అంటే మీరు చెప్పినట్టుగా ఎక్కడైతే కోర్టు నుంచి బయటికి రాగానే ఇక్కడికి రావటం జరిగింది, తినడానికి వచ్చినారు, అదంతా పక్కన పెడితే దాని వెనకాల అంటే ఎవరైనా ఫాలో అప్ చేస్తున్నారని కానివ్వండి, ఇటు శ్రీనిధి దగ్గర కానీ ఏం చెప్తున్నారు దానికి సంబంధించి? ఇదివరకు కూడా ఇలాంటి సంఘటన జరగకముందు ఇదివరకు ఎప్పుడైనా వచ్చి రావటం చేశారా? దానికన్నా ముందు అనుమానాస్పదంగా కనిపించలేదా ఎవరికిను? అంటే ప్రధానంగా ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో ఎవరైతే వీరస్వామి రెడ్డి, ప్రశాంత్ రెడ్డి వాళ్ళకి సంబంధించినటువంటి బిజినెస్లో ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఊహించుతున్నట్లు కూడా తెలుస్తుంది. కంపల్సరీగా తమ పైన దాడి జరగబోతుంది, తమకు పైన నిఘా ఉంది అనే విధంగా వాళ్ళు ఊహించినటువంటి నేపథ్యంలోనే వాళ్ళు ఎవ్వరికీ తెలియకుండా ఈ కేసుకు వచ్చారు. దినేష్ గ్రాండ్ అనేటటువంటి హోటల్లో రూమ్ తీసుకున్నారు. అక్కడి నుంచి ఎవరికి తెలియకుండా తమ లాయర్తో కోర్టు కేసుకు హాజరయ్యారు. అయితే కోర్టు కేసు సమయం ఉన్నటువంటి ఉంది అనే విధంగా చెప్పడంతో వాళ్ళు బ్రేక్ఫాస్ట్ కోసం ఇక్కడికి వచ్చారు. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అసలు వాళ్ళు యాక్చువల్గా అయితే ఆ కేసుకు సంబంధించినటువంటి అటెండెన్స్ అవ్వాలి. కానీ ఈ ఆ కేసుకు వెళ్ళేటటువంటి అంశంలోనే వాళ్ళపైన కిడ్నాప్ జరగటం జరిగింది. వాళ్ళు ఊహించినట్లుగానే వాళ్ళు ఏదైతే భయపడుతూ నర్సరాపేటకు వచ్చారో ఆ భయమే నిజమైంది. వాళ్ళని కిడ్నాప్ చేశారు, వాళ్ళని హత్య చేసినటువంటి పరిస్థితి ఉందనే విధంగా కూడా క్లియర్గా నర్సరాపేట పోలీసులు ఏదైతే దర్యాప్తు చేస్తున్నారో ఆ దర్యాప్తులో అయితే వాళ్ళ దగ్గర నుంచి ఎవరైతే ఈ హత్యకు గురైనటువంటి బంధువులతో మాట్లాడినటువంటి అంశంలో అన్నీ కూడా క్లియర్గా ఈ పక్కా ప్రణాళికతోనే జరిగిందనే విధంగా ప్రాథమికంగా నిర్ధారిస్తున్నారు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా కూడా వీళ్ళకి మధ్య ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నా కూడా ఒకరిపై ఒకరు తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నట్లు కూడా నిర్ధారిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కంపల్సరీగా ప్రశాంత్ రెడ్డిని వాళ్ళు వీరస్వామి రెడ్డిని టార్గెట్ చేస్తారనే విధంగా అనుకున్నారు. టార్గెట్ చేశారు, వాళ్ళిద్దరిని హత్య చేశారు. అయితే ప్రస్తుతం ఈ అంశం ఇక్కడతో ముగిసేటటువంటి పరిస్థితులు ఉంటాయా అంటే కూడా లేదనే విధంగా కూడా వాళ్ళ వర్గాల్లో కొంత చర్చ జరుగుతుంది. కంపల్సరీగా మళ్ళీ ఈ ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో మరికొంతమంది ఉన్నారు, వాళ్ళను కూడా ఈ విధంగానే చేసేటటువంటి అంశం ఉంటుందేమో అనే విధంగా కూడా కొంత చర్చ అయితే నడుస్తుంది. చూడాలి. పోలీసులు అయితే ప్రస్తుతం నిందితులు ఎవరైతే ఈ కిడ్నాప్ చేసినటువంటి హత్య చేసినటువంటి నిందితులు ఎవరున్నారో వాళ్ళకి అందుకోసం అన్వేషిస్తున్నారు. కంపల్సరీగా ఒక అనిల్ కుమార్ రెడ్డి ఎవరైతే ఈ ఫిర్యాదుదారుడు కేసు కోసం వచ్చారో అతను మాత్రం అదుపులో తీసుకున్నారు. అతనంతా కూడా నిమిత్తం మాత్రమే, కేసుకు సంబంధించి ఓన్లీ కేసు వేయడం వరకే అతని అంశము. ఆ తర్వాత ఈ జరిగిన పరిణామాలంతా కూడా అతనికి సంబంధం లేదనే విధంగా తెలుస్తుంది. కానీ అతను ఆధారంగా కొంత మాధవరెడ్డికి సంబంధించి వెహికల్ ట్రేస్ అవ్వటం, అతని డీటెయిల్స్ తీయడంతో అతన్ని కూడా ఈ రోజు రేపు అదుపులోకి తీసుకునేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కంపల్సరీగా అతను ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ ఆధారంగా మొత్తం కేసుకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా తెలుస్తాయనే విధంగా కూడా పోలీసులు చెప్తున్నారు. కానీ ప్రస్తుతానికి మాత్రం ఒక అంచనా వేస్తున్నారు ఎట్లా జరిగింది ఏంటి అనే దాంట్లో మాత్రం ఈ ఆర్థిక పరమైనటువంటి 7 కోట్ల అంశంలో ఇద్దరి మధ్య తీవ్రమైనటువంటి విభేదాలు రావటం, ఒకరికొకరు సవాళ్లు విసురుకోవడం, ఒకరికొకరు కేసులు పెట్టుకోవడం, కంపల్సరీగా ఒకరిపై ఒకరు పగ తీర్చుకునే విధమైనటువంటి ఆగ్రహంలో ఉన్నటువంటి నేపథ్యంలోని ఈ హత్యకి పాల్గొన్నారనే విధంగా చెప్తున్నారు. కాకపోతే ఈ సంతమాగులపాడుకు సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళు ఉన్నారో కంపల్సరీగా ఇలాంటి కేసులు గతంలో కూడా చూసాము. ఈ ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కంపల్సరీగా ఇలాగే దాడులు జరుగుతాయి అనే విధంగా కూడా కొంత అక్కడ ఉన్నటువంటి స్థానికుల నుంచి కూడా తెలుస్తుంది. కంపల్సరీగా ఒక పక్క ప్రణాళికతో చేస్తారు, ఒక టార్గెట్ పెట్టుకున్నారంటే దాన్ని కంపల్సరీగా రీచ్ అవుతారు, ఇదే విధంగా దాడి చేస్తారు. ఎక్కడా కూడా సుపారీ గ్యాంగులు పెట్టడం ఇలాంటివి ఉండవు, కంపల్సరీగా వాళ్ళే దాడులు చేస్తారనే విధంగా చెప్తున్నారు. అదే విధంగా చేశారు. ప్రస్తుతం ప్రశాంత్ రెడ్డికి సంబంధించి వీరస్వామి రెడ్డిపై దాడి అయితే క్లియర్గా అదే విధంగా చేశారు. మరి ఇది కంపల్సరీగా ఇటు వర్గం నుంచి కూడా వాళ్ళకి డిఫెక్ట్ వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయా, వీరు ఏ విధంగా వెళ్తారనేది చూడాలి. ఏదైనా కూడా ఆర్థిక పరమైనటువంటి అంశాలు కూడా ఫ్యాక్షన్కి దారి తీస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి మరి పోలీసులు అయితే ఈ కేసుని కొంచెం సీరియస్గానే తీసుకొని ముందుకు వెళ్తున్నారు. కంపల్సరీగా ఈ రోజు రేపట్లో వీళ్ళు ఎవరైతే నిందితులు చంపినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని కంపల్సరీగా అదుపులోకి తీసుకుంటామని చెప్తున్నారు. ఇప్పటికే పల్నాడు జిల్లా, గుంటూరు జిల్లా, అదేవిధంగా బాపట్ల జిల్లాకి సంబంధించినటువంటి పోలీసులు 3 టీములుగా కూడా వాళ్ళని సర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. ప్రస్తుతం వెహికల్ ఐడెంటిఫై అయిన దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళారు, వాళ్ళు ఏ వెహికల్ యూజ్ చేసినటువంటి వెహికల్ ఎక్కడైతే చిలకలూరుపేటలో వదిలేసి వెళ్ళారో అక్కడి నుంచి ఎటువైపు వెళ్ళారు అంటే 2 వాళ్ళు జంక్షన్లను కూడా క్లియర్గా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకటి ఇటు చిలకలూరుపేట నుంచి ఒంగోలు వైపు వెళ్ళేటటువంటి టోల్ గేట్ దగ్గర సీసీటీవీ ఫుటేజ్ ఉంది, దాన్ని పరిశీలిస్తున్నట్టు చెప్తున్నారు. దాంతోపాటు చిలకలూరుపేట నుంచి గుంటూరు వచ్చేటటువంటి రూట్లో కూడా ఒక టోల్ గేట్ ఉంది,
దానిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అదేవిధంగా రహదారి మొత్తంలో ఎక్కడెక్కడ ఐడెంటిఫై ఉన్నటువంటి సీసీటీవీలను కూడా పరిశీలిస్తున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలను అయితే సేకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సౌమ్య. రైట్ సాయి శంకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఏపీ కేబినెట్ సమావేశాల అనంతరం మంత్రి పార్థసారథి మాట్లాడుతున్నారు. లైవ్ లో